క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. క్రైస్తవులకి ఉండవలసింది ఏంటంటే, క్రైస్తవుడికి మదిలో వాక్యం ఉండాలి ఒకటి. రెండోదిగా గదిలో ప్రార్థన ఉండాలి. మూడోదిగా వీధిలో సాక్ష్యం ఉండాలి. ఏంటంటే క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఏంటండి? ఒక మూడు చాలా ప్రాముఖ్యమైనవి. ఏంటంటే మదిలో వాక్యం కంపల్సరీ ఉండాలి. ఇది క్రైస్తవ లక్షణం అన్నమాట. రెండోదిగా గదిలో ప్రార్థన ఉండాలి. ఇది క్రైస్తవ లక్షణం. మూడోదిగా వీధిలో సాక్ష్యం ఉండాలి. ఇది క్రైస్తవ లక్షణం. ఈ మూడు మనం కలిగి ఉంటే గనక మనం క్రైస్తవులోని పిలువబడతా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి ఉండవలసిన ఈ మూడు కంపల్సరీ ఉండాలి. ఏంటండి? మదిలో వాక్యం ఉండాలి, రెండోది గదిలో ప్రార్థన ఉండాలి, మూడోది వీధిలో సాక్ష్యం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు మనం కలిగి ఉంటే గనక దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం. దేవుని ఆశీస్సులు మనం పొందుకుంటామని నేను తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. వందనాలు.